ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వార్తల వివరాలు: తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రక్రియకు అటవీశాఖ శ్రీకారం చుట్టిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో 2వ దశలో తాటివనాలను అభివృద్ధి చేయనున్నామని, తుఫాన్లు, తీవ్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసి తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్లలో తాటివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026ను ప్రభుత్వం విడుదల చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను GOIR.AP.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జర్మన్ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్ గా చేయాలని క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది.